హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం శ్రీ రామాయణం క్విజ్ క్వశ్చన్లని చూద్దాము. ఈ వీడియోలో మనం రామాయణంలోని ముఖ్య సంఘటనలు, పాత్రలు మరియు ఆశ్చర్యకరమైన విషయాలపై 10 ఆసక్తికరమైన ప్రశ్నలను చూద్దాము. ఈరోజు మనం ఈ వీడియోలో 10 ప్రశ్నలు చూస్తాము. ప్రతి ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయి. ముందుగా ప్రతి ప్రశ్నకు 10 సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది. మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు. చివర్లో మీ స్కోర్ కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. సీతాదేవి స్వయంవరంలో రాముడు విరిచిన విల్లు ఏది? ఆప్షన్ ఏ విష్ణుధనస్సు, ఆప్షన్ బి శివధనస్సు, ఆప్షన్ సి ఇంద్రధనస్సు, ఆప్షన్ డి బ్రహ్మధనస్సు. సమాధానం ఆప్షన్ బి శివధనస్సు. హనుమంతుడు సముద్రం దాటినప్పుడు మొదటిసారిగా ఎవరిని చూశారు? ఏ సింహిక, ఆప్షన్ బి మయసూర, ఆప్షన్ సి సూరస, ఆప్షన్ డి లంకిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సూరస. లక్ష్మణుడు తల్లి ఎవరు? ఆప్షన్ ఏ సుమిత్ర, ఆప్షన్ బి కౌసల్య, ఆప్షన్ సి కైకేయి, ఆప్షన్ డి మండోదరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుమిత్ర. రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్తారు? ఆప్షన్ ఏ 18,000, ఆప్షన్ బి 20,000, ఆప్షన్ సి 24,000, ఆప్షన్ డి 30,000. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 24,000. శ్రీరాముడు తల్లికి కౌసల్యకి తోడుగా కింది వారిలో ఉన్నది ఎవరు? ఆప్షన్ ఏ సుమిత్ర, ఆప్షన్ బి తార, ఆప్షన్ సి కైకేయి, ఆప్షన్ డి మండోదరి. ఆప్షన్ సి కైకేయి. హనుమంతుడు ఏ వానర రాజ్యానికి చెందినవాడు? ఆప్షన్ ఏ కిష్కింద, ఆప్షన్ బి లంక, ఆప్షన్ సి అయోధ్య, ఆప్షన్ డి మిథిల. కరెక్ట్ ఆన్సర్ ఏందో కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ కిష్కింద. రాముడి స్నేహితుడు సుగ్రీవుడు ఏ వానరుడి నుండి రాజ్యం తిరిగి పొందాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి జాంబావంతుడు, ఆప్షన్ సి వాలి, ఆప్షన్ డి అంగదుడు. సమాధానం వాలి. సీతాదేవి అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 14. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 14. సీతాదేవి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. రాముడు సీతమ్మను ఎక్కడ కలిశాడు? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి లంక, ఆప్షన్ సి కిష్కింద, ఆప్షన్ డి మిథిల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మిథిల. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ చంద్రవంశం, ఆప్షన్ బి సూర్యవంశం, ఆప్షన్ సి ఇక్ష్వాకు వంశం, ఆప్షన్ డి పాండవ వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇక్ష్వాకు వంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ క్విజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కి తర్వాత పార్ట్ మిస్ కాకుండా ఉండండి.